ఈ 104 కాల్ సెంటర్ అన్నది వన్ స్టాప్ సొల్యూషన్ కింద కలెక్టర్స్ పూర్తిగా దీని మీద ఓన్ చేసుకోవాలి. దిస్ ఇస్ ఐ రిపీటెడ్లీ కీప్ సేయింగ్ దిస్. ఇది ఓన్ చేసుకోగలిగిన రోజే మనము కరెక్ట్ అయిన సిగ్నల్ మనం పంపించగలుగుతాము అని చెప్పి. ఎవరైనా ఫోన్ చేస్తే 104కు ఫోన్ చేస్తే, మన బంధువులే ఎవరైనా 104కు ఫోన్ చేస్తే మనం ఏ రకమైన రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో అదే మాదిరి రెస్పాన్స్ అటువైపు నుంచి ఉండాలి అన్నది ప్రతి కలెక్టరు, ప్రతి జాయింట్ కలెక్టరు షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. దిస్ ఇస్ ఆర్ బేబీ. 104 ఇస్ అవర్ రెప్యుటేషన్ ఎట్ స్టేక్. అక్కడికి ఎవరైనా ఫోన్ చేస్తే మనం సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు అని అంటే అక్కడ కలెక్టర్లకు గాను, జాయింట్ కలెక్టర్లకు గాను, ప్రభుత్వం గాను మనమందరం కూడా తల ఉంచుకోవాల్సిన పని. సో ఇట్స్ ఆర్ బేబీ. సో వీ వుడ్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, వీ వుడ్ హ్యావ్ టు టేక్ ఓనర్షిప్ ఆఫ్ దట్. సో అక్కడ మాత్రం ప్రతి కలెక్టరు, ప్రతి జాయింట్ కలెక్టరు ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ యాక్చువల్లీ ఓన్ దిస్. హెల్త్ డిపార్ట్మెంటు అండ్ కలెక్టర్లు అండ్ జాయింట్ కలెక్టర్లు, ఇట్ ఇస్ ఆర్ బేబీ, యూ విల్ హ్యావ్ టు ఓన్ దిస్. అది ఖచ్చితంగా చూసుకోండి. నెంబర్ ఆఫ్ కాల్స్ కూడా 104 పీక్లో ఉన్నప్పుడు 19,000 కాల్స్ వచ్చేటివి రోజుకు. ఈరోజు 7,000 కాల్స్కి వస్తూ ఉన్నాయి. అంటే లిటరల్గా వీఆర్ సీయింగ్ అ డిప్. రెగ్యులేషన్ ఆఫ్ రేట్స్కి వచ్చేసరికి మనము వీ హ్యావ్ వెరీ వెరీ కేటగారికలీ సెట్ దిస్ ఇస్, ఆ రేట్లు కూడా మనం ఎన్హాన్స్ చేసినాం. అసలు ఈ ఎన్హాన్స్డ్ చేసిన రేట్లను మనం ఇప్పుడు ఎనీ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కోవిడ్ ట్రీట్మెంట్కి ఇస్తూ ఉన్న రేట్లతో కంపేర్ చేసి చూస్తే మనం ఎన్హాన్స్ చేసిన రేట్లు ఆర్ మోర్ దెన్ వాట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా వచ్చే రేటు. సో దట్ ఈస్ ద ఎన్హాన్స్డ్ రేట్స్ దట్ వీఆర్ గివింగ్. సో దట్ ఈస్ క్వైట్ సాటిస్ఫాక్టరీ. సో ఈ రేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము వీ నీడ్ టు మేక్ షూర్ దట్ దీస్ రేట్స్ ఆర్ అడ్హేర్డ్ టు. ఇక్కడ ఎటువంటి మోసం కూడా, అన్యాయం కూడా జరగకూడదు. సో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఈ రెగ్యులేట్ చేసే కార్యక్రమం, రెగ్యులేట్ చేసే విధానం ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ కావాలి. ఆరోగ్య మిత్రాస్ మనం పెడతా ఉన్నాం, అక్కడ సీసీటీవీ కెమెరాస్ మనం పెడతా ఉన్నాం. బట్ ఆరోగ్య మిత్రాలు సరిగ్గా పనిచేస్తూ ఉన్నారా? సీసీటీవీ కెమెరాస్ అక్కడ సరిగ్గా పనిచేస్తూ ఉన్నాయా? అవన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉంటే మనము రేడ్ చేయాల్సినంత అవసరం ఉన్న పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి అన్నది ఖచ్చితంగా ప్రతి కలెక్టరు వుడ్ హ్యావ్ టు, ప్రతి జాయింట్ కలెక్టర్ వుడ్ హ్యావ్ టు అప్లై హిస్ మైండ్. దట్ మీన్స్ మనం ప్రైమరీగా ఆరోగ్య మిత్రని ఎవరినైతే మనం అక్కడ పెట్టున్నామో వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనేది కొంచెం అసెస్ చేసుకోవాలి. సీసీటీవీ కెమెరాస్ అక్కడ ఎలా ఉన్నాయి అనేది అసెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రేట్స్ చేయించిన తర్వాత ఆ రేట్స్లో ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్, బియాండ్ వాట్ ఈస్ బీన్ పర్మిటెడ్ బై అస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారంటే వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ హ్యావ్ వీ టేకన్? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హ్యాస్ ది యాక్షన్ బీన్ టేకన్ విత్ ఇన్ 24 hours? That is also equally important. సో 24 hours లోపల యాక్షన్ కనుక తీసుకోకపోతే నేరుగా నా దగ్గరికి రిపోర్ట్లు వచ్చేట్టుగా ఐ ఆస్క్డ్ ద విజిలెన్స్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్ టు గివ్ మీ ఎ రిపోర్ట్. అండ్ కలెక్టర్స్ ఎటువంటి పరిస్థితిలో కూడా అటువంటి తప్పిదాలు చేయొద్దండి అని చెప్పి కలెక్టర్లందరికీ కూడా చాలా సీరియస్గా ఐఎమ్ మేకింగ్ అ రిక్వెస్ట్ టు దెమ్. Because this is unpardonable. These are pandemic times. These are the times when every poor person ku, every పేదవాడికి ప్రతి ఒక్కడు చేతనైన సహాయం చేసేదానికి ముందుకు రావాలి. అటువంటి పరిస్థితుల్లో ఎవడైనా హాస్పిటల్ ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి చేస్తే మనము బాధ్యత గల ప్లేస్లో ఉండి మనం ఎక్స్ప్లాయిటేషన్ మీద సరైన చర్యలు తీసుకోకపోతే అది తప్పు అవుతుంది. సో వీ వుడ్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఆరోగ్య మిత్రాస్ పనితీరుతో మనకు న్యూస్, ఇన్ఫర్మేషను పక్కాగా రావాలి. అటువంటి తప్పిదాలు ఎవడైనా చేసే పరిస్థితి ఉంటే స్విఫ్ట్ యాక్షన్ ఉండాలి, పెనాల్టీస్ ఉండాలి, క్రిమినల్ కేసులు ఉండాలి. రిపీటెడ్గా చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా రావాలి. ఫస్ట్ టైం ఓకే పెనాల్టీ వేస్తాం, సెకండ్ టైం చేస్తే ఇట్ షుడ్ లీడ్ టు ఈవెన్ మోర్ సివియర్ యాక్షన్. ఇట్ షుడ్ లీడ్ టు క్రిమినల్ కేసెస్.
తర్వాత 24 అవర్స్లోనే ఇది జరగాలి. ఇటువంటివన్నీ ఖచ్చితంగా ప్లీజ్ మేక్ షూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్లోకి ఖచ్చితంగా పోయేట్టుగా చర్యలు తీసుకుంటాం.